గుడ్ మార్నింగ్. దేవునితో ఈ దినం అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ ప్రభు పేరట ఆహ్వానం తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ముందు మరొక మారు దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉండడానికి, ఈ వాక్యముతో మనము ఈ దినాన్ని మన జీవితంలో ప్రారంభించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లునగాక. పరిశుద్ధ లేఖనంలో నుండి ఒక చక్కని వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 33వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మన జీవితంలో దైనందిన బ్రతుకు ప్రతి దినము కూడా ఒక అన్సర్టినిటీతో నిండుకున్నది అని మనం చెప్పక తప్పదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియని మనం స్థితిలో మనం ఉన్నాము అనేది వాస్తవం. ఎందుకనంటే జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఊహించినట్టుగా ఉండదు, ఊహించినటువంటి స్థితిలో మన జీవితాలు ఉంటూ ఉంటాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలని ఆశపడుతున్నారు, కానీ ఆ క్షేమాన్ని వారి జీవితంలో నిలబెట్టుకోలేకపోతున్నారు. వెళ్ళొస్తాను మళ్ళొస్తాను అన్నవారు మళ్ళా కలవలేని స్థితిలో ఉంటున్నారు. కలుస్తారన్న గ్యారంటీ కూడా జీవితాల్లో లేవు. ఎందుకు మనము ఇలా ఆలోచించాల్సి వస్తుందంటే, మనిషి జీవితంలో వస్తున్న శ్రమలు, కష్టాలు మానవ జీవితాన్ని ఎంతో అతలాకుతలం చేసి జీవితంలో భయంకరమైన బాధలు అనుభవించేటట్లుగా చేస్తున్నాయి. ఈ రోజున మనకు రక్షణ లేదా, మన జీవితాలకు ఒక క్షేమము లేదా, మన కుటుంబాలు, మన బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి, మన పరిస్థితులు ఏంటి అని మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే, ఈరోజు అందుకోసమే దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనం క్షేమంగా, రక్షణగా ఎల్లప్పుడూ మన జీవితాల్లో ఏ కీడు రాకుండా ఒక కీడు వచ్చిన ఆ కీడు నుండి బయటపడుతూ ముందుకు సాగాలి అని అంటే, మన జీవితంలో ఒక అద్భుతమైన సూత్రాన్ని పరిశుద్ధ లేఖనములో నుండి మనం నేర్చుకోగలుగుతున్నాం. ఏంటి ఆ సూత్రము అని అంటే, క్షేమానికి మూలము అనేది ఆ సూత్రం. ఏంటా మూలము అని మనం గ్రహించగలిగితే, పరిశుద్ధ లేఖనాన్ని మీరు తెరిస్తే అందులో మనం ఇప్పుడు చదివిన వాక్యం 33వ అధ్యాయం 19వ వచనం కీర్తన గ్రంథంలో మనం చదవగలిగితే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి యొక్క క్షేమము, అలాగే ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉందంటే, ఆ వ్యక్తి దేవుని మీద ఉంచిన భయభక్తుల మీద ఆధారపడి ఉంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుని చేత కాపాడబడతారు. ఆయనే వారికి రక్షణగా, ఆయనే వారికి ఒక రక్షణ వ్యవస్థగా ఉంటాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షమున ఆయన కనుదృష్టి ఉంచి ఆయన మనల్ని చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది అనంటే, వాక్యం చెప్తున్నట్లుగా మన జీవితాల్లో ఆయనే జాగ్రత్తగా మనల్ని గమనిస్తూ ఆపద కాలాలలో మనల్ని రక్షిస్తూ ముందుకు నడిపిస్తాడు. మొట్టమొదటిగా దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ కనిపెడతాడని మనం గమనించాలి. ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించి, మనం ఎల్లప్పుడూ ఆయన యొక్క సన్నిధిలో మనము ఆయన కృప కోసం ఎదురు చూస్తే, ఆయన ఎల్లప్పుడూ కూడా మన మీద ఒక కనుదృష్టి ఉంచి ఆయన గమనిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని గమనిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, మన జీవితంలో వచ్చే ప్రతి క్షామము, మన జీవితంలో వచ్చే ప్రతి కరువుల్ని ఆయన మన జీవితంలో సమృద్ధిగా మార్చగలడు. లేదా ఆ సమయంలో మనల్ని పోషించడానికి, మనల్ని తప్పించడానికి ఆయన చక్కని అద్భుతమైన మన జీవితంలో ఒక రక్షణ వ్యవస్థను లేదా ఒక ఉపాయాన్ని మన జీవితంలో ఆయన సమకూరుస్తాడు. ఏలియా కరువు కాలంలో ఉన్నప్పుడు, ఆ దేశమంతా కరువుతో ఉన్నప్పుడు ఏలియాను ఆ కరువులో పోషించడానికి కాకులు సిద్ధం చేశాడు. అక్కడ నుండి ఒక విధవరాలు సిద్ధం చేశాడు. అలాగా ఏలియాను పోషిస్తూనే ఉన్నాడు. యాకోబు సంతానాన్ని భయంకరమైన కరువు కాలంలో పోషించడానికి తన కుమారుడు ఆ యోసేపుని, అంటే యాకోబు కుమారుడిని యోసేపుని ముందుగా ఐగుప్తు దేశానికి పంపించి అక్కడ ప్రధానమంత్రిని చేసి, అక్కడ ఆ యొక్క యాకోబు సంతానమంతా పోషించబడేటట్లుగా, కరువు నుండి కాపాడబడేటట్లుగా అద్భుతంగా అక్కడ మనము యోసేపుని నిలబెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. ఎందుకు ఈరోజు ఈ మాట మీరు చెప్తున్నానంటే,
మీరు గనక ఆయన భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకుంటే మన జీవితంలో ఏ కరువులు వస్తాయన్న భయం మనకున్నా, ఏ బాధలు వస్తాయి, అవసరాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్లు వస్తాయి అని మనకు కంగారు ఉన్నా మనల్ని ఎంత మాత్రం ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తప్పకుండా ఈ రోజు మన జీవితాల్లో ఆయన మనల్ని కాచి కాపాడి ఆరోగ్య సంతోషాలతో వచ్చే ప్రతి ప్రమాదం నుంచి కాచి కాపాడుతూ ఆయన కనుదృష్టిలో మనల్ని ఉంచుకొని మనల్ని రక్షించే దేవుడిగా మన దేవుడు ఉన్నాడని మనం గ్రహించగలగాలి. ఈ రోజు అదే మాట మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులుగా ఒకవేళ భయముతో, బాధతో, వేదనతో ఉన్నారేమో, కంగారు పడకండి. రక్షింప నేరకుండా ఉండినట్లు ఆయన హస్తము కురచకాలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోద్దని మీకు మనవి చేస్తున్నాను. ఆయన కనుదృష్టి మన మీద ఉంటే ఆపద సమయాల్లో ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఆయన ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఆపద వస్తుందంటే ఆయన తప్పకుండా ప్రతిస్పందించి మనల్ని రక్షిస్తాడు. అలాగే మూడవదిగా దేవుని ఆశ్రయం, అంటే ఎవరైతే దేవుని కృపను పొందుకొని ఆయన కనుదృష్టి వారి మీద ఉంటుందో వారి జీవితాల్లో ఆయన జీవాన్ని కలుగు చేస్తూ మరణాన్ని తప్పిస్తూ ముందుకు నడుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ రోజు మీ జీవితాల్లో కూడా ఎటువంటి చీకటికరమైన పరిస్థితులు ఉన్నా, ఆకలి దప్పులు ఉన్నా, అవసరాలు ఉన్నా, మీ జీవితంలో ఆయన భయభక్తులు కలిగి జీవిస్తే మీకు అన్నిటినీ కూడా ఆయన సానుకూలంగా మార్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఆయనే మిమ్మల్ని ఆయన కృపకు పాత్రలు చేస్తూ మిమ్మల్ని పోషించి, రక్షించి, సంరక్షిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఆయన ఇచ్చే విజయాన్ని ఆనందించేటట్లుగా చేస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేద్దాం. కండ్లు మూసుకోనండి. మా పరమ తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. ఈ రోజు ప్రత్యేకంగా ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు కొందనాలు స్తోత్రాలు. ఈ వాక్యం విని నాయన ఈ రోజు వారి యొక్క నూతన దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా ఈ దినమంతా నీ కాపుదల ఆశీర్వాదం బిడ్డలకు అనుగ్రహించాను. తెలియకుండా ప్రతి శోధ తప్పించండి నాయన. అవును నాయన, మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకుంటే మమ్మల్ని కాచి కాపాడుతూ మాకు రక్షణ ఇచ్చి మా జీవితాల్లో విజయాలు ఇచ్చే దేవుడు. ఈ రోజు మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా నీ యందు భయభక్తులు నిలిపి ముందుకు నడిచే భాగ్యం అనుగ్రహించమని అయ్యా, ప్రతి అపజయాన్ని బిడ్డలకు విజయంగా మార్చి మీరే నీ కనుదృష్టిలో కాచి కాపాడుతూ ఏ కీడులు, ఏ శోధనలు, సైతాశక్తులు బిడ్డల మీద పడకుండా మీరే సంరక్షించి విజయాలమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.